సమ్రాన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి వచ్చి సారీ చెప్తున్నారు. అలాగే యూట్యూబర్స్ని కూడా తన వైపు తిప్పుకొని వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళకి అవి ఇచ్చేస్తున్నారు. దీని వెనకాల ఏముంటుంది సార్, రీజన్ ఏం కావచ్చు? ఒకటేంటంటే ఎలక్షన్ టైంలో పార్టీలన్నీ కూడా మీడియాను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఈసారి ఆయన తన పందాన్ని మార్చుకున్నారు. 2019లో కూడా సోషల్ మీడియా మీద ఆధారపడ్డారు. సోషల్ మీడియాను నమ్ముకొని ఆయన అధికారంలోకి రాగలిగారు. ఈసారి ఇంకొక అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో ఉండేటువంటి పాపులర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అడుగు కూడా ముందుకేసి ఆయన మండల స్థాయిలో ఉండేటువంటి కొంతమంది ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారని అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంతమంది జర్నలిస్టులు లేదంటే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు ఒరిజినల్గా. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కానీ లేదంటే స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్ని కానీ న్యూస్ రూపంలో ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళకి సుమారుగా 5 నుంచి 15,000 రూపాయల విలువైనటువంటి ఒక కిట్ను వాళ్ళకి ఫ్రీగా అందజేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఆల్రెడీ బుధవారం నుంచి ప్రారంభించారని చెప్పి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో కొన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీగా ఇచ్చేయటం. ఏం కిట్లు దాంట్లో ఒక కెమెరా, బ్లూటూత్, తర్వాత ఈ సోషల్ మీడియా సెల్ఫీ స్టిక్, వీటన్నిటిని కూడా ఒక కిట్ లాగా తయారు చేసి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు, పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి దాన్ని ఫ్రీగా తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి విధంగా న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండాలి. అది వాళ్ళ పని. దానికి గాను వాళ్ళకి ఈ 3 నెలల్లో ప్రతి నెలకి ఇంత అని చెప్పి 50,000 నుంచి వాళ్ళ స్తోమతను బట్టి ఎవరెవరు ఎంత క్రియేట్ చేయగలరు న్యూస్ అనుకూలంగా, ఎవరెవరు ఎంత తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద దాడి చేయగలరు అనే దాని మీద 50,000 నుంచి కనీసం 50,000 నెలకి 50,000 నుంచి 3 లక్షలు 4 లక్షల దానికి కూడా ఇస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి ఇప్పుడు కిట్లన్నీ ఫ్రీగా ఇచ్చేసారు అందరికీ. సో ఇక నుంచి వీళ్ళు మండల స్థాయిలో ఉండేటువంటి జర్నలిస్టులు లేదంటే కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ టాలెంట్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా ఎలా చేశారంటే ఇటీవల కాలంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సందర్భంగా ఎవరెవరు ఔత్సాహికులు ఉన్నారు అనేది వాలంటీర్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో 3 లక్షల మందికి ఆహ్వానం ఆ సందర్భంగా పంపించారు. 3 లక్షల మందిని లాగిన్ చేయాలి అనేది టార్గెట్ కూడా అప్పుడు వాలంటీర్లకి పెట్టడం జరిగింది. ఆ లాగిన్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు అనే దాని మీద కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి సానుభూతి పరులను ఎంపిక చేసింది. సానుభూతి పరులను ఎంపిక చేసి వాళ్ళని కంటెంట్ క్రియేటర్స్గా వాళ్ళకి కొంత ట్రైనింగ్ కూడా రహస్యంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళకి ఫ్రీ కిట్లు ఇచ్చేసారు. ఫ్రీ కిట్లు ఇచ్చి వాళ్ళకి ఈ 3 నెలల పాటు మినిమం 50,000 నుంచి శాలరీ లాగా ఒక లేదంటే ఒక గిఫ్ట్ లాగా వాళ్ళ గౌరవవేతం లాగా ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది. వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చింది. సో కొత్త పందాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బా కొట్టించుకోవడానికి ఇప్పుడు ఈ మొత్తం రెడీ చేశారు అనేది. సో ఆయన చేసినటువంటి లేదంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇవ్వడం, న్యూస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇటీవల కాలంలో కొంతమంది యూట్యూబర్స్, పాపులర్గా ఉండేటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి దాదాపు 300 మంది ఉన్నారు పాపులర్ యూట్యూబర్స్ అని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళలో కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించాల సపోర్ట్గా ప్రచారం చేయడానికి. వాళ్ళకి గిఫ్ట్గా చాలా ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి వాళ్ళు ఎన్నికలు అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి బెనిఫిట్ కాదు. ఇది వాళ్ళతో జరిగినటువంటి ఒప్పందం అనేది సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. వాళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ టిక్ టాక్ దుర్గారావు వీళ్ళు ఉన్నారు. ఈ టిక్ టాక్ దుర్గారావు ఈ మధ్య కాలంలో సీఎం ఆఫీస్కి వెళ్ళి సీఎం ఆఫీస్లో కుర్చీలో కూర్చొని ఆయన ఒక వీడియో తీసి పెడితే అది వివాదం కూడా అయ్యింది. ఈ మధ్యకాలంలో అతను యూట్యూబ్ వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పథకాలన్నింటినీ కూడా ప్రచారం చేస్తున్నారు టిక్ టాక్ దుర్గారావు, ఆయన సతీమణి. సో అలాగే ఆయనతో పాటు 150 మంది అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి. ఆ 150 మంది కూడా ఇదే చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో వాళ్ళకు ఒక టాస్క్ అప్ చెప్పారు.
అలాగే ఇప్పుడు తాజాగా కిట్లు ఫ్రీగా ఇచ్చేసి మండల స్థాయిలో వాళ్ళకు ఒక టాస్క్ అప్పచెప్పారు. ఇవి కాకుండా మెయిన్ మీడియాలో ఎవరైతే ఉన్నారో మెయిన్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి హైటీ ఏర్పాటు చేసి ఈ 3 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి న్యూస్, అనుకూలమైనటువంటి విశ్లేషణలు చేయాలనే దాని మీద వాళ్ళకి 3 లక్షల నుంచి 5 లక్షల దాకా ఒక గిఫ్ట్ ఇస్తున్నారు అనేది ఇంకొకటి జర్నలిస్ట్ సర్కిల్లో వినిపిస్తుంది, ఇంకొక టాక్. సో ఇది కాకుండా మెయిన్ మీడియా, ఇప్పుడు మనం మీడియాని తీసుకుంటే కనుక మొత్తం 4 రకాల మీడియాలు చెప్పుకుంటారు. ఒకటి ఎల్లో మీడియా అంటే చంద్రబాబు నాయుడుకి సానుభూతి పనులు లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని ఎల్లో మీడియా అంటూ ఉంటారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రతిగా బ్లూ మీడియా అంటుంది తెలుగుదేశం పార్టీ. ఎవరిని బ్లూ మీడియా అంటుంది? జగన్మోహన్ రెడ్డికి సొంత మీడియా ఏదైతే ఉందో దాన్ని బ్లూ మీడియా అంటూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే మీడియాని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సొంత మీడియాని కానీ బ్లూ మీడియా అని చెప్పి తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది. ఇక పింక్ మీడియా అంటే ఏంటి? కేసీఆర్కి సంబంధించినటువంటి మీడియా, కేసీఆర్ బెనామీ పేర్లతో ఉన్నటువంటి మీడియా, వీటన్నిటిని పింక్ మీడియా. ఇప్పుడు పింక్ మీడియా, బ్లూ మీడియా ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టు, ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీకి సపోర్టు. ఇది వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే, ఏది పార్టీల పరిభాషలో చెప్పాలంటే. ఇక ఇది కాకుండా పిచ్చ మీడియా ఉంది. పిచ్చ మీడియా అంటారు దాన్ని. ఆ పిచ్చ మీడియా ఏంటంటే కొంతమంది సొంత దుకాణాలు పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చు. అట్ట చెప్పే వాళ్ళని కొంతమందిని కాల్ఫర్ చేసి వాళ్ళ పేర్లు కూడా ఈ మధ్య బయట పెట్టారు. కొన్ని పేర్లు కూడా బయట పెట్టి వాళ్ళు ఆల్రెడీ పలాని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. పలాని యూట్యూబ్ ఛానల్స్ తెలుగుదేశంకి అనుకూలంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు. దీన్ని పిచ్చ మీడియా అంటారు. ఈ పిచ్చ మీడియా దీంట్లో మెయిన్ ఛానల్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఎందుకు గుర్తింపు లేనటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. టాప్ ఒక 5-6 కాకుండా మిగతా ఛానల్స్ ఏంటి, వాళ్ళకి దానికి నెట్వర్క్ ఉండదు, రీచింగ్ ఉండదు, కానీ ఛానల్ మాత్రం నడుస్తుంది. వాళ్ళకి ఏంటి, నెలకి ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చేసి ఈ 3 నెలల పాటు వాళ్ళకి డబ్బా కొట్టుకోవడం. కానీ ఎవరికి డబ్బా కావాలంటే వాళ్ళకి కొడతారు. వాళ్ళు తెలుగుదేశానికి డబ్బా కొట్టమంటే కొడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టమంటే డబ్బా కొడతారు. ఇది పిచ్చ మీడియా ఈ విభాగం. ఈ పిచ్చ మీడియాకి డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి, తెలుగుదేశం ఎక్కువ ఇస్తే తెలుగుదేశం డబ్బా కొడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొడతారు. ఇది పిచ్చ మీడియా. సో ఇలా ఈ 4 రకాల మీడియాలని ఇప్పుడు ఆల్రెడీ ఎల్లో మీడియా సపరేట్ ఉంది, అది క్లారిటీ ఉంది, పబ్లిక్ కూడా క్లారిటీ ఉంది. బ్లూ మీడియా ఉంది, అది క్లారిటీ ఉంది. పింక్ మీడియా ఉంది, క్లారిటీ ఉంది. పింక్ బ్లూ రెండు ఒకటే అనేది కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ పిచ్చ మీడియా ఏది అనేది పబ్లిక్ తెలుసుకోలేకపోతున్నారు. ఈ పిచ్చ మీడియాలో ఎవరెవరు ఉన్నారు అనేది కొన్ని ఛానల్స్కి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు అసలు కొన్ని ఛానల్స్ ఇంకా తెలియలా. అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే, ఇప్పుడు ఈ నెలలో డబ్బులు ఎక్కువ ఇచ్చారు అనుకో, 15 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి డబ్బా కొడతారు. వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీ 20 లక్షలు ఇచ్చింది అనుకో, తెలుగుదేశం పార్టీకి డబ్బా కొడతారు. అంటే అట్లా పిచ్చ మీడియా ఏది ఎటు ఉందనేది కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇలా జగన్మోహన్ రెడ్డి మీడియాతోటి స్వారీ చేస్తున్నారు, మీడియా పైన స్వారీ చేస్తున్నారు డబ్బులతోటి. సో రాబోయేటువంటి రోజు అసలు నాకు మీడియానే లేదంటున్నాడు ఆయన, కానీ మీడియా మీద మాత్రం స్వారీ చేస్తున్నాడు ఆయన. ఈ మీడియా స్వారీ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఆయన్ని గట్టెక్కించగలదా అని అంటే కేవలం మీడియా ద్వారానే అధికారంలోకి వస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు జీవితాంతం సీఎంగా ఉండేవాడు. ఎందుకంటే సాక్షి మీడియా ఈ మధ్య వచ్చింది, 2009, 2008 ప్రాంతంలో వచ్చింది. అంతకుముందు మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి ఎల్లో మీడియానే ఉంది. వీళ్ళు చెప్తున్నటువంటి ఎల్లో మీడియా ఆధారంగానే రాజశేఖర రెడ్డి పాదయాత్ర కూడా చేశారు. ఎల్లో మీడియా రాజశేఖర రెడ్డి పాదయాత్రకు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పర్మనెంట్గా సీఎం కావాలి కదా, కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు కదా మరి. కాబట్టి మీడియాని తన పని తాను చేసుకొనిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా దాని మీద స్వారీ చేయాలనుకుంటే ఎవరు స్వారీ చేస్తారో వాళ్ళనే మింగేస్తుంది, వాళ్ళే మునిగిపోతారు. మింగేస్తుంది కదా, మీడియా మింగేది, వాళ్ళే మునిగిపోతారు. ఎందుకంటే అసలు విషయం తెలియదు కదా, బయటికి రాదు స్వారీ చేస్తే, మీడియా మీద కట్టడి చేస్తే. సో అలాంటప్పుడు వాళ్ళే నష్టపోతారు. సో జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం మీడియా మీద అన్ని రకాలుగా స్వారీ చేస్తున్నారు. నేను చెప్పినటువంటి ఇన్ని రకాల మీడియాని ఆయన కంట్రోల్ చేసి కంట్రోల్లో పెట్టుకొని ఆయన ఎన్నికలకు వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు చూద్దాం, ఆ స్వారీ ఎంతవరకు పనిచేస్తుంది అనేది.